నియోజకవర్గంలో అవినీతి చేసిన అని చెప్పేసి అన్నారు. మీరు ఎట్లాంటి ఏమైనా అవినీతి జరిగిందని ఏమైనా గుర్తించారు? ఆ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రెండు సిద్ధాంతాల మీద వెళుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి వివక్షత చూపించకూడదు. ఈ రోజున 5 కోట్ల మంది జనాభా ఉంటే 3.5 కోట్ల మందికి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ 11 నెలల కాలం అందజేయడం. కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అదే నెలల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సున్నావతి పథకం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా చేశాం. ఎక్కడా కూడా మేము వివక్షతనే చూపించాలి. ఒక పార్టీకో వర్గానికో కులానికి మిగిలిన వాళ్ళ నిర్లక్ష్యమే జరగదు. అదే రకంగా అవినీతి మరి 11 నెలల కాలంలో ఎమ్మెల్యే మీద కానీ మంత్రి మీద కానీ ఎవరి మీద కూడా ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలన చేయడం అనేది ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి సాధ్యం. ఆయన ముందే చెప్పారు, అవినీతి చేస్తే సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ తీసేస్తాం. అధికారులను కూడా మరి ఉపేక్షించింది మా దగ్గర నుంచి జిల్లా మరి ఏసీబీ కూడా ఎంత యాక్టివ్ పనిచేస్తే మీరు చూస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక పక్కన మమ్మల్ని అవినీతి చేయకుండా కంట్రోల్ చేయాలి. ప్రజాప్రతినిధి వ్యవస్థలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, 40 మంది మంత్రులు ఉన్నారు. గతంలో ఎక్కడైతే జరిగిందో అవినీతి వాళ్ళ మీద చర్య తీసుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మనుషులు ఒకసారి బీసీఎల్ ఇంకోసారి ఇంకోటి ఎక్కడ ఎవరి మీద కూడా ఎలాంటి కక్ష పూరుతున్నటువంటి ఉద్దేశం జగన్మోహన్ గారు లేదు. అవినీతి జరిగిన చోట మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. దోషులు ఎంత పెద్దవారని కూడా ఉపేక్షించేది లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. మరి తప్పనిసరిగా ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళు భయపడారు. చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నీతి చెప్పడం చాలా బాగుంటుంది. నేను అనొచ్చు, మీరు కూడా అప్పుడు ఉన్నారు కదా అని. నేను సాక్షులతో సహా తీసి చంద్రబాబు గారు చూపించినప్పుడు నేను లేదమ్మా అలాగే దేశ మనిషి కాదు, టికెట్ ఆయన లెగలేదు, జనమే ఆయన లేకుండా చేస్తారు. సో కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తారో అదే చెప్తున్నారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉపేక్షించడం అని చెప్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ కూడా ఇసుక ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకలో గతంలో అవినీతి జరిగింది కాబట్టి దాని ఒక కార్పొరేషన్ వేసి ఇప్పుడు మంత్రులు పెట్టి ఇది చేస్తున్నారు కూడా మీరు చూసారు. అలా లిక్కర్ ఉంది, ఇందులో మీకు తెలుసు. మన ఎమ్మెల్యే అంటూ మన జిల్లాలో కూడా చూసాం. ఇంకా ఆల్రెడీ రాజు లిక్కర్లో ఎంఆర్పీ రేట్లు ఒకటే, ఎంఆర్పీ రేట్లు కంటే 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటాం. ఆ స్థానిక నాయకులు మొదలు చెప్పుకుంటాం, అడ్డగొడగా దోచుకుంటాం. అయితే మరి ఈరోజు మీరు చెప్పండి, ప్రభుత్వం సుమారు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 13 నెలలు ఒక్క దాంట్లో ఒక దాంట్లో దీంట్లో 12 దాంట్లో జరిగింది చెప్పండి. అవినీతి చేయట్లేదు, చేసిన యాక్షన్ తీసుకుంటే దానికి కులము, మతము, ప్రాంతము అంటకట్టడం, వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు. అది భావ్యం కాదు. తప్పనిసరిగా ఎక్కడైతే అవినీతి జరిగిందో గతంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేస్తూ సైకిల్ కొనుగోలు గురించి చెప్పేది నేను జ్యోతిష్కుడు కాదు, నేనే పోలీసుడు కాదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం ముందు ఎవరైనా సరే సమానమే. మన వ్యక్తుల పేరు ఎందుకు? చట్టం ముందు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మాజీ మంత్రి అయినా ఎవరైనా కానీ చట్టానికి ఎవరో చొప్పని కాదు. కాబట్టి ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళ మీద ఎక్సా వైఆర్ చట్టాన్ని కాదు ఎవరైనా కానీ యాక్షన్ తీసుకుంటారు. శిక్షాలు మన ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, ఈ విశాఖపట్నంలో భూకంపమానాలు ఏం జరిగిందో ఆ భూకంపమానాల మీద సిట్ చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారం సిట్ చేశారు. సిట్ ఆల్రెడీ దాని పని చేస్తాం. మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు గారు, నేను, విజయసాయి గారు కూడా మేము స్వయంగా మీరు కూడా వచ్చారు ఆ మీటింగ్. జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, జిల్లా రెవెన్యూ అందరికీ సాక్షాత్తు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఏమని ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా
మా నాయకులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే ఎలాంటి అవినీతి పనులు చెప్పినా మీరు చేయబాకండి అది ముఖ్యమంత్రి గారు ఆదేశం చెప్పారు. అలాగే గతంలో కూడా ఏం జరిగినాయో వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు విజయసాయి గారు. సిట్ కూడా ఆల్రెడీ పనిచేస్తారు. సో అధికారులు రిపోర్ట్ ఇస్తారు ఏమండి, అలాగే సిట్ కూడా పనిచేస్తుంది. 2 రిపోర్ట్లు రాగానే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. అందుకనంటే అదే ఇప్పుడు మీరే చర్యలు తీసుకుంటేనేమో కక్షలు కడుతున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు వ్యవస్థలు ఎలా ఉంటాయి. చర్యలు తీసుకుంటారు. ఎవరికైనా హెల్ప్ చేయాలని చాలా ఈజీగానే, ఎవరికైనా హామ్ చేయాలని చాలా వ్యవస్థలు ఉంటాయి. అడ్డుకుంటాను ఏది పోలీస్ వ్యవస్థ ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, జ్యుడిషియరీ వ్యవస్థ ఉంటుంది. వీటన్నిటి కూడా ఏంటంటే పద్ధతి ప్రకారం ఆధారాల ప్రకారం చేసి చర్య తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఇస్తేనే సిట్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఇస్తేనే విజయ్ కుమార్ గారు అధికారిగా ప్రత్యేక అధికారిగా సిట్ చేశారు. వాళ్ళ దగ్గర మొత్తం స్టడీ చేశారు. ఆ సిట్తో పాటు మిగిలిన కూడా స్టడీ చేయడం మొన్న విజయసాయి గారు నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా జిల్లా కట్టగా చెప్పడం జరిగింది. సో తప్పనిసరిగా కేసు ఓకే సింహాచల దేవస్థానం 9 ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు తెలుసు నేను సింహాద్రి అప్పని తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను సింహాద్రి అప్పన్న భక్తులు చెప్పిన ఇప్పుడు కలవను. ఈ గోశాలలో ఫస్ట్ ఆ రోజున ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది మీకు తెలుసు ఈ కోడి దూడల్ని సింహాద్రి అప్పన్నకి చాలా మంది మొక్కుంటారు. ఇక్కడ మన అక్కడ వేములవాడ తెలంగాణలో చాలా చోట్ల దూడలు ఇస్తారు. ఇచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ముసలి ఇవ్వడం, కొంతమంది ఆలోచన ఉండడం, చనిపోయినప్పుడు చాలా బాధ కలిగి చెప్పాను నేను. అప్పుడు కమిషనర్కి అప్పుడు మినిస్టర్కి చెప్తే ఈ ఏర్పాటు చేసి నాకు 4 సంవత్సరాల బోర్డు స్థలం బోర్డు తెలుస్తుంది. ఏదో స్థలంలో పెట్టండి. ఎందుకంటే గోవులు 3.5 కోట్ల మంది దేవత ఉన్నారు అనేది మన హిందూ మతం చెప్పింది. గోవులు చుట్టూ సార్ ప్రదర్శన చేస్తే ప్రపంచంలో దేవత ఉన్నది కూడా మనం దర్శించేసుకుంటాం. మన పురాణాలు రాశారు. అలాంటి పవిత్రమైన గోమాతని రక్షించుకోవడం బాధ్యత అలాంటి గోశాల ఏర్పాటు తర్వాత దాన్ని క్రమేణా అభివృద్ధి చేశారు. బాగా మొన్న కూడా నేను ఊళ్ళో లేను 3 రోజులు తెలుసు. ఒక రోజునేమో ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో తిన్నారు గో సేవ చేసేవాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్న రాష్ట్రానికి కానీ దేశానికి కానీ గోవుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం మంత్రి గారు అంటే వెంటనే ఆయన స్పందించి అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారు. సమాచార విషయంలో ఆలోచిస్తున్న మంత్రి స్థానిక ఎమ్మెల్యే చెప్పండి. వెంటనే ఆయన లిస్టులో చేయడం జరిగింది. తప్పనిసరి కూడా వెళ్తున్నాను కదా. ఎందుకంటే నా కాలేజీలో కూడా ప్రతి చోట గోవు ఉంటుంది. మరి నేను ఆఫీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు గోవులు దర్శించుకునే మా ఆఫీస్ మన ఎల్బీ పార్లమెంట్స్ లో మా కార్యకర్తలు ఇంట్లో దొరుకుతుంటే ఆ ఇంట్లో గోవులు వెళ్తే ఆ గోవు గారి గడ్డపడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు గడ్డపడితే గోవులు గడ్డిపడుతుంది. రాజకీయాలకు వచ్చినా నేను గోవులు పూజించలేదు. చిన్నప్పటి నుంచి రైతు బిడ్డలే వ్యవసాయంలో గోవులలో మాకు ఇష్టం. కాబట్టి నేను అక్కడ ఎమ్మెల్యే మంత్రి సింహాచల యొక్క పేరు ప్రతిష్ట విషయంలో గో సంరక్షణ విషయంలో ప్రభుత్వం చర్చతో కట్టుబడి తెలియజేసుకుంటూ దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు స్పందించి వెంటనే మన అపాయింట్మెంట్ చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కోరేది ఒకటే, దయచేసి చూస్తున్నాను ఈ మధ్యకాలంలో చాలా దేవాలయాల్లో రాజకీయాలు తీసుకొస్తారు. ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం తీసుకొస్తున్నారంటే ప్రతిదానికి రాజకీయం చేయడం. మనం దయచేసి ఈ గుడుల జోలికి దేవుడి జోలికి ఈ రాజకీయాల్ని మీరు దయచేసి తీసుకురావద్దని నా విషయం. ఈ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళకి పొద్దున్న లేచిన నుంచి ప్రతిదీ కూడా రాజకీయం. నేను సింహాచల వెలుగు మీకు వెళ్తాను కానీ ఏనాడు నేను ఎప్పుడు ఆ స్థానిక రాజకీయాలు వెలుగు పెట్టను కూడా. ఎందుకంటే భక్తులు వెళ్తాను, భక్తులు తిరిగి వస్తాను. అలా మొన్న కూడా ఆ యువ మీద ఆరోపణ వస్తే నేనే చెప్పాను, నాకు దేవుడు ఇంపార్టెంట్, నా యువ నా మనుషులు ఇంకో మనుషులు కాదు. తప్పనిసరిగా దేవస్థానానికి కానీ దేవుడికి కానీ ఎలాంటి అన్యాయం జరిగినా సహించడం చూస్తూ ఊరుకొని చెప్పాను. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా దయచేసి మన రాజకీయ నాయకులు నాకు విజయం ఏ పార్టీ నాయకులు కానీ దేవాలయాలే మనకి ప్రకృతించినటువంటి ట్రస్ట్ బోర్డు తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. దాన్ని కూడా గౌరవ ఇన్ఛార్జ్ రిజిస్టర్ గారు వచ్చిందండి. వచ్చినప్పుడు కూడా వారు చెప్పారు రాబోయే రోజుల్లో మరి చైర్మన్ గారు కానీ ట్రస్ట్ బోర్డు కానీ నేను కానీ అందరూ కూడా కలిసి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా దేవస్థానం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా బస్సుకుండా పక్క నుంచి ఎలాంటి వ్యవస్థ నిర్ణయాలు రాబోయే రోజులు కాదు తెలియజేస్తారు. కాదు మీరు కూడా ఆలోచన చేయండి.
ఈరోజు తిరుపతి లాంటి పెద్ద టెంపుల్లో కూడా ఆదాయం తగ్గిపోయింది. ఈ రోజున మనకి దేశంలో కరోనా వల్ల అన్ని రంగాలు ప్రభావితమైంది. ఎఫెక్ట్ అయింది. మన టూరిజం రంగం కూడా ప్రభావితమైంది. ఎక్కువగా ఈ దేవాలయాలు కూడా ప్రభావితమైంది. మరి వాళ్ళకి ఆదాయం తగ్గిపోయింది కాబట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి కొంచెం ఇబ్బందులు ఉందని చెప్తారు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయమని సంబంధిత శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. చూద్దాం అది ఎట్లా జరిగింది. ఏ చిన్న అంశం జరిగినా కూడా రాజధాని అంశంతో ముడిపెట్టాలి. ఏ చిన్న అంశం జరిగినా కూడా విశాఖ రాజధాని అంశంతో ముడిపెట్టాలి. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఆయన ఏదో రాజకీయ ప్రయోజనాలు ఆశించి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయలేదు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా మళ్ళీ 20 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత ఈ వేర్పాటువాద ఉద్యమాలు రాకూడదు. ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాకూడదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉద్దేశం. దీంట్లో మేము ఓట్ల కోసం కాదు. మా పార్టీ చాలా స్ట్రాంగ్. అక్కడ రాయలసీమ అపోజిషన్ కూడా మీరు చూసారు, అన్ని సీట్లు స్విప్ చేసి మన కర్నూలు తీసుకుని ఎందుకు పెడుతున్నాం? రాజకీయాలు ఆశించి కాదు. ఇక్కడ కూడా అన్ని విజయనగరం జిల్లా చూసారు మీరు 100% సీట్లు స్విప్ చేసి. సో ఇక రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు, డిఫరెంట్ జిల్లాలు, డిఫరెంట్ పరిస్థితులు, డిఫరెంట్ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. ఉన్న వీళ్ళందరినీ కూడా కల్పించాలి అన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం. రెండోది, అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అందరూ అభివృద్ధి చెందాలి. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో మనం చూస్తాం హైదరాబాద్ వచ్చి లేదు. మళ్ళీ ఆడే పరిస్థితి రాకూడదు 20 ఏళ్ళు 25 తర్వాత అనేది ఉద్దేశం. అదే దానికి కొంతమంది ఇది విశాఖపట్నానికి ఫేవర్, అమరావతికి యాంటీ. ఎందుకంటే అంటే అమరావతి మా హోటల్ కదా, కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లా మా హోటల్ ఎమ్మెల్యే గుంటూరు. సో మాకు అన్ని కావాలి, మాకు 3 జిల్లాలు కావాలి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే కొన్ని వర్గాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి గతంలో. ఆ నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు ఎవరవుతున్నారో వాళ్ళు ఎలాంటి అసంతృప్తి ఉండకూడదని ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. ఇవాళ కొంత దాదాపు రాశారు, ఇది కొన్ని కులాలకే న్యాయం జరుగుతుంది, బీసీల్లో మిగిలిన కులాలు జరగట్లేదు. చాలా పొరపడ్డది. మనకి దుష్ప్రచారం చేస్తున్నారు కావాలని. ఈ రోజున బీసీలు ఏంటి, ఎస్సీలు ఏంటి, ఎస్టీలు ఏంటి, మైనార్టీలు ఏంటి, వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా మా మీటింగ్లో అధికారులు గారు మాకు అన్న మీరు ఎగ్గొట్ట పని చేయబోకుండా ఏ స్కీమ్ అనే కానీ ఏ పథకం అనే కానీ ప్రజలకు ఇచ్చే ఆలోచన చేయండి అని చెప్తారు. మరి మొన్న కూడా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ 15,000 రూపాయలు వాళ్ళు బీసీ మహిళలు అన్నప్పుడు మా ఆర్థిక శాఖ మధ్య కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మాకు ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది. 10 నిమిషాలు చాలా ఇబ్బంది పడే విధంగా చెప్తే ఆయన ఉంటారు అన్న నా గురించి మీరు ఎలాగైనా అడ్జస్ట్ చేయండి అని. ఆయన గురించి అంటే ఆయన సొంతంగా అవుతే ఎదురుకిస్తున్నాడు. ఎక్కడనే మనస్తత్వం అని లేదు. సో మీరు ఎక్కువ మందికి సంతోషం ఉంచాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఉద్దేశం తప్ప నుంచి ఓట్ల కోసం, సీట్ల కోసం ఆయన రాజకీయం చేసే నాయకుడు కాదు. ఓకేమంటారా? ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళే ఒకటే అడిగేది క్వశ్చన్ ఏంటంటే, అవినీతి చేసిన వాళ్ళే చర్యలు తీసుకోవాలి అని చెప్పండి. అడిగారండి. ఇప్పుడు చాలా వ్యవస్థల చేతులు ఉన్నాయి. నేనేదో కేసు పెట్టాను మాత్రం వాళ్ళకి శిక్ష పెడతా, కోర్టులో సాక్ష్యం కావాలి. సో కాబట్టి ఎవరి మీద కూడా ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిని అడ్డగోలు కొన పెడతామని చేయడానికి ఏమన్నా తప్పనిసరిగా సాక్ష్యాధారం లేకుండా ఏం చేసినా కూడా బతుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.